పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చినమామిడిపల్లిలో వేంచేసిన శ్రీ రామసాయి మందిర్ ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ మురళీకృష్ణమాచార్యులు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చిరు సత్కారాన్ని అందించారు. ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పలు చోట్ల ఉన్న భక్తులందరూ విచ్చేసి బాబావారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे कदिलिंगी श्री साई पल्लकी करुणामय विपुल पल्लकी आदि शुभकारिणी आत्मविहारिणी आनंद पद सरदारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ మన బల్ల రుద్రనాగేష్ గారు దంపతులచే మన రామసాయి మందిరము విగ్రహ ప్రతిష్ట జరిగినది. అది మన శేషు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి జరిగినది. అప్పటి నుంచి దీపంగా ప్రతి ఫంక్షన్ కి ప్రతి పూజా కార్యక్రమము మన శేషు గారు ఆధ్వర్యంలో, అలాగే మన గోపి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే మనకి ఇక్కడ దేవాలయం ఇదివరకు పాత గుడి అక్కడ ఉండేది, అక్కడ బయట తులసికోట దగ్గర. ఇప్పుడు కొత్త గుడి ఇక్కడ కట్టించారు. అలాగే ఇక్కడ ఏమో అని అన్నదానం కూడా భక్తుల సహాయ సహకారంతో జరుగుతుంది. అలాగే గోక్షేత్రం కూడా ఉంది మన గేట్ దగ్గర. అలాగే దానికి ఇంకో కోరిక ఉంది, ద్వారకామాయ ఒకటి ఉంది. అది కూడా అది అయితే చిన్న షిరిడి, మనకి చిన్నమాడిపల్లి చిన్న షిరిడి చేయాలని
ట్రస్ట్ వారి అభిప్రాయం, అది కూడా త్వరలోనే అవుతుంది. అలాగే ఇక్కడ అన్నదానము ప్రతి గురువారం భక్తుల సహాయ సహకారంతో ఎంతో దేదీపంగా జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద పండుగలు ఉంటే ఇక్కడ అఖండాన సమారాధన జరుగుతుంది. అలాగే మన మన గుడిలో మురళి గోపీ కృష్ణమాచార్య గారు ఈ గుడి కట్టిన నుంచి ఆయన 11 సంవత్సరాలు నిత్య కైంకర్యాలన్నీ చేస్తున్నారు. ఆయనకి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మన శేఖర్ గారు కూడా నగేష్ గారికి లేకపోయినా కూడా ఆయన బ్రదర్, ఆయన ఎంతో ఇదిగా దేదీపంగా ఆయన అన్ని ముందు నడిపిస్తున్నారు. నగేష్ గారు అక్కడ ఉన్నా కూడా ఇక్కడే ఉన్నట్టుగా ఇప్పుడు ఆయన మనసంతా ఇక్కడే ఉంటది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వారం ఎప్పుడు నిత్యం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ కైంకర్యాలు అన్ని బాగా జరుగుతుంది. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. దీనికి స్పాన్సర్స్ యుఎస్ నుంచి ఉన్నారు, ఇండియాలో చాలా అనుభవించున్నారు. చాలా దేదీపం జరుగుతుంది. ఇది దేదీపంగా ఎప్పుడు ఇలాగ జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన రామసాయి మందిర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన బల్ల రుద్ర నగేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ, అన్నదానం కానీ, గోశాల ఇవన్నీ కూడా అంతా బాగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా ఈ గుడి కట్టి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి కూడా మన మురళి గారు, మన పంతులు గారు ఆయన ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా అన్నదానం కూడా మనకి సుమారు ఒక 500-600 మంది ప్రతి గురువారం వచ్చి ఇక్కడ భోంచేయడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు అవి తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ మన రాముల వారు కానీ, మన సాయిబాబా కానీ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి అందరూ భక్తితో ఎప్పటి నుంచో కూడా మేము పూర్వం నుంచి కూడా ఈ చిన్న గుడి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మేము కోరుకున్న కోరికలన్నీ తీరి, అలాగే మీరందరూ కూడా మిగిలిన ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి మా గుడి ఒకసారి స్వామివారిని దర్శించుకుని గురువారం వస్తే మరి అన్నప్రసాదం కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. నేను ప్రతి శుక్రవారం తప్పనిసరిగా వస్తాను ఇక్కడికి. అప్పుడే నేను 1 సంవత్సరం 2 సంవత్సరం బట్టి తెలిసినాకండి అప్పటి నుంచి కంపల్సరిగా నేను వస్తాను. చాలా బాగా పెడుతున్నారు భోజనాలు, ఎక్కడ లేని విధంగా ఉందండి ఇక్కడ. నేను నర్సాపురం చూసాను, చాలా దుక్కులు చూశాను, కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ సాయిబాబా మందిర్లో చాలా బాగా పెడుతున్నారు.